కృష్ణకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే చిత్తూరు జిల్లాలో 224 మంది పోలీసుల్ని అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రామకృష్ణ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని విచక్షణారహితంగా అక్కడ చంపేసిన పరిస్థితి. వైసీపీ గూండాలు ఎవరైతే చంపి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే మనం ఇందాకే మాట్లాడుకున్నాము. ప్రతి ఒక్కటి కూడా ఏది పడితే అది వాళ్ళు గవర్నమెంట్ ఏదైనా గానీ ఒక సైకిక్‌లో ఏదో ఒక మత్తు పదార్థాల అలవాటు పడిన వాళ్ళలాగా ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. నిజంగా 264 మంది పోలీసుల్ని ట్రాన్స్‌ఫర్ చేయటం అంటే నిజంగా ఇది ఒక మంచి సైన్ లాగా చూడొచ్చంటారా? 100% అండి. జనరల్లీ ఇది ట్రాన్స్‌ఫర్ చేసే ముందు వాళ్ళకి కొన్ని కౌన్సెలింగ్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతది. కానీ ఇక్కడ ఇది ఏదైతే హత్య మీరు చెప్పారో, ఒక టీడీపీ కార్యకర్త మీద ఏదైతే ఒక హత్య అయ్యిందో, అది చాలా దారుణంగా చంపడం జరిగింది. అపోజిషన్ వాళ్ళు, వైసీపీ నాయకులు. సో దాని వల్ల ఇవాళ రోజు ఏమైందంటే ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఎస్పీ గారు 219 మందిని సో వితౌట్ ఈవెన్ కౌన్సిలింగ్ ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఏర్పడింది అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. సో నేను చెప్పేది ఏంటంటే ఒక విధంగా ఇది మంచిదే. ఇలాంటి ప్రక్షాళన అక్కడ ఒక విధంగా అక్కడ ప్రక్షాళన జరుగుతున్నట్టే. సో అలాంటి ప్రక్షాళన కేవలం అదొక్క చోటే కాకుండా ఆల్ ఓవర్ స్టేట్ జరగాలని నా ఉద్దేశం. కేవలం అదొక జిల్లానే కాకుండా, అదొక మండలంలోనే కాకుండా, అలాంటివి కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఏపీలో మొత్తం ఆ ప్రక్షాళన జరిగి గత పాలకులకు నేను చెప్పినట్టు గత పాలకుల తొత్తుల్లాగా ఇంకా వ్యవహరిస్తున్న కొందరు ఆఫీసర్స్ ని ట్రాన్స్ఫర్ చేసి ఖచ్చితంగా నిజాయితీగా ఖచ్చితంగా పనిచేసే ఒక ఆఫీసర్స్ ని అక్కడ పెట్టి అన్ని జిల్లాల్లోనూ చేసుకుంటే అప్పుడు మన ప్రక్షాళన జరిగినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ లో. అట్ ద సేమ్ టైం అది ఒక్కటే కాకుండా ఇక వివిధ రకాల అన్ని డిపార్ట్మెంట్స్ లోనూ ఆ ప్రక్షాళన జరగాలనేది నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే నార్మల్ గా సార్ గత 5 సంవత్సరాల్లో మనం చూసుకుంటే లా అండ్ ఆర్డర్ మనం అసలు ఎంత దరిద్రంగా ఉందంటే పోలీసులు ఎవరైతే జత్వానీ కేసుకు సంబంధించి ఎవరైతే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. నిజంగా వాళ్ళకి ఆ కేసుకు సంబంధించి రీసెంట్గా మనం చూస్తే జత్వానీ గారు కూడా దీనికి సంబంధించి బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. అప్పుడు కూడా అలాగే, ఇప్పుడు కూడా అలాగే. పొంగనూరు సంబంధించి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళకి సంబంధించి వాళ్ళు చిత్తూరు జిల్లాలో వాళ్ళు ఏ రకంగా వాళ్ళు లెక్కర దందాలు అవ్వచ్చు, మిగతా అన్ని కూడా రెవెన్యూకి సంబంధించి ఉండే ఎన్ని భూములు కొట్టేశారు వీళ్ళు, భారీ పేరు మీద చేసిన పరిస్థితి. అంటే పోలీసులను కూడా ఆళ్ళాలనే పెట్టుకొని కదిలించకుండా అన్ని చేసి మేనేజ్ చేసే చరిత్ర వైసీపీకి ఉందని మనం అందరం మాట్లాడుకుంటాం. నిజంగా చూస్తే అప్పుడు కూడా ఇలాగే ఉంది, ఇప్పుడు కూడా ఇలాగే ఉంది. దీనికి సంబంధించి మీరు ఆల్రెడీ కూడా ఇందాక ఒకసారి చెప్పారు, అనిత గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం అని చెప్పే పరిస్థితి. అంటే ఏ విధంగా బీజేపీ ఇలాంటి వాటిని ఎదుర్కొంటుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ముఖ్యంగా నేను చెప్పేది అంటే గత ప్రభుత్వంలో ఒక క్లియర్ కరప్షన్ అండ్ పవర్ అబ్యూజ్ అనేది ఎంత హైట్స్ వరకు చేయొచ్చో అంత హైట్స్ వరకు చేసిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ మాత్రమే. సో క్లియర్గా వాళ్ళంతా జుగుప్సాపరంగా చేశారు కాబట్టి వాళ్ళ రోజు 151 నుంచి 11 పడిపోయారు వాళ్ళు జనాలు. అందుకే ఆంధ్ర ప్రజానికం అర్థం చేసుకొని వీళ్ళు ఉంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఇప్పటికే 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఇంకా వీళ్ళు ఇంకా కంటిన్యూ అయితే ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనకాల అయిపోతుంది, మన ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి నాశనం అయిపోతుంది అన్న ఆలోచనతో ఒక మంచి సదుద్దేశంతో ఆంధ్ర ప్రజానికం ఇవాళ రోజు వాళ్ళని 11 సీట్లకి కుదించేశారు. అట్లీస్ట్ వాళ్ళకి అపోజిషన్ సీట్ హక్కు అది స్టేటస్ కూడా లేకుండా చేశారు వాళ్ళని. సో ఒక విధంగా దానికి ఆంధ్ర ప్రజానికాన్ని నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళ రోజు మనం, వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి మనం. సో అట్ ద సేమ్ టైం బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే మా ప్రభుత్వం వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ ఇంకా 7 నుంచి 8 నెలలు అవుతుంది. సో 8 నెలల్లోనే మొత్తం ప్రక్షాళన కావాలన్నా కూడా కొద్దిగా టైం పడుతుంది, అంత వెంటనే అవ్వదు. బట్ స్టిల్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్. సో డెఫినెట్ గా అందులో ముఖ్యంగా మా బీజేపీ పార్టీ దానికే అడుగులు వేస్తుంది. అట్ ద సేమ్ టైం మేము సెంట్రల్ నుంచి కూడా మీరు చూసుకుంటే ఇవాళ రోజు వైజాగ్ స్టీల్ కి కానీ పోలవరానికి కానీ అన్నిటికీ కానీ మేము అడిషనల్ ఫండ్స్ కూడా తెచ్చుకోగలిగాము, అమరావతికి కూడా. అండ్ వైజాగ్ స్టీల్ కి కూడా మేము ఇప్పుడు ఇంకా అది ఆపేసాము, అది ప్రైవేటీకరణ ఆపేసాము. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ అవన్నీ కూడా తెచ్చుకున్నాం దగ్గర. సో అన్ని చేసుకుంటూ వస్తున్నాం మేము. ఏంటంటే మా మేజర్ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు మా ఇండియా గవర్నమెంట్ కానీ ముఖ్యంగా మా బీజేపీ పార్టీకి ఏంటంటే సెంట్రల్ తో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళ వెనకాలకి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ ఒక ప్రోగ్రెస్ దాంట్లోకి తీసుకురావాలి, మళ్ళీ ఒక ప్రోగ్రెసివ్ గా తీసుకెళ్ళాలి, దాన్ని డెవలప్ చేయాలి అన్న ఓన్లీ డెవలప్మెంట్ ఆలోచనతోనే ఉన్నాం. కానీ మేము వాళ్ళ మీద హత్య రాజకీయాలు చేయాలి, వీళ్ళ మీద ప్రతీకార రాజకీయాలు చేయాలన్న చెత్త ఆలోచన మాకు లేవు. అది కేవలం వైసీపీకి మాత్రమే ఉంటుంది. సో దాని యొక్క ఉదంతమే ఇవాళ రోజు మీరు చెప్పింది ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది అది కానీ ఇవన్నీ కానీ. సో అన్నిటిని డెఫినెట్ గా మేము నిర్మూలించే దిశగానే మేము నడుస్తున్నాము. అండ్ ముఖ్యంగా నేను చెప్పినట్టు ఈ ప్రక్షాళన జరగాలండి మొత్తం పోలీస్ వ్యవస్థ నుంచి అండ్ వేరే డిపార్ట్మెంట్స్ నుంచి, రెవెన్యూ నుంచి, అన్నిటి నుంచి మనకి A to Z మొత్తం అంతా ప్రక్షాళన జరిగితేనే డెఫినెట్ గా మన మంచిగా నీతిగా నిజాయితీగా చేసే ఆఫీసర్స్ అక్కడ వేస్తేనే ఈ ప్రక్షాళన జరుగుతుంది. అండ్ దాని పరంగా మన ప్రభుత్వాన్ని కూడా కరెక్ట్ గా నడిపించగలుగుతాం అండ్ ఒక డెవలప్మెంట్ దిశగా ఆంధ్రప్రదేశ్ ని చేయగలుగుతాం. సో ఆ ప్రక్షాళన జరగాలని నా కోరిక. సార్ పోలవరంకి సంబంధించి కూడా కొంచెం ఇష్యూస్ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం పోలవరంకి సంబంధించి సవత తల్లి ప్రేమ చూపిస్తుంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కొంతమంది ఎవరైతే ఉన్నారో.
విభజన హామీలకు సంబంధించి ప్రత్యేక హోదాకి సంబంధించి ఇస్తామని చెప్పారు, బట్ ఇవ్వలేదని కూడా ఒక అందరిలో ఒక భావన ఉంది. ఏం చెప్తారు దాని గురించి? సార్, పోలవరానికి ఇప్పటికే అది నేషనల్ ప్రాజెక్ట్ కింద ఎప్పుడో పరిగణించాం. సో దాని తగ్గట్టుగా మా సెంట్రల్ గవర్నమెంట్ మేము ఎన్ని నిధులు ఇవ్వాలో దానికంటే ఇంకా ఎక్కువగా అదనంగానే ఇచ్చింది. మీరు చూసుకుంటే రిపోర్ట్స్ నా దగ్గర అంతకుముందు ఇచ్చిన ఫండ్సే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ఇంకా చాలా అదనంగా కూడా చాలా ఫండ్స్ ఇచ్చింది. సో తొందరలోనే పోలవరం ప్రాజెక్ట్ అయితే 100% కంప్లీట్ అయిపోతుంది. మేము గత ప్రభుత్వంలాగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఖచ్చితంగా చేతలు చూపించే ప్రభుత్వమే మీకు చూస్తారు మీరు. అదొకటి. ఇంకోటి, అందులో సవతి తల్లి ప్రేమ అలాంటివి ఏమీ లేవు, అది ఎంత కన్నతల్లి ప్రేమే. సో ఖచ్చితంగా ఆ దిశగానే మేము నడుస్తున్నాం. సో డెఫినెట్లీ మీరు వాళ్ళు చూసుకుంటే యూ కెన్ సీ ద రిజల్ట్స్. 7 నెలల్లోనే మేము ఇన్ని చేసి చూపించాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేసాం. పోలవరానికి అదనపు ఫండ్స్, ఇప్పుడు వచ్చిన ఫండ్సే కాకుండా ఇన్ని వేల కోట్లే కాకుండా ఇంకా అదనపు ఫండ్స్ కూడా మనం ఇంకొక 1000 కోట్ల పైన ఇచ్చాం మేము. సో అలా చేసుకుంటూ వెళ్తున్నాం మేము. సో డెఫినెట్గా తొందరలోనే ఆ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, అది మీరు చూస్తారు కూడా. అది కాకుండా ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో, అంటే ఏదైతే డెవలప్మెంట్ దిశగా మేము వెళ్తున్నాం అనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు గూడూరు రైల్వే జోన్ కూడా చేసాం మొన్న రీసెంట్ గా. సో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము, మా దారిన మేము పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో మీరు చూడాల్సింది ఒకటే, డెవలప్డ్ అండ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ భారత్, ఇదే మా బీజేపీ నినాదం. సో వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగానే మేము అడుగులు వేస్తున్నాం మా ఎన్డీఏ గవర్నమెంట్. మేము దాని మీద ఆలోచిస్తున్నాం తప్ప ఎవరినో వేరే వాళ్ళని ఇది చేయాలి, ప్రతీకార రాజకీయాలు చేయాలనే ఆలోచన అయితే మాకైతే లేదు అసలు. అది కానీ అదే నేను చెప్తున్నాను, మాకే అంత ఆలోచన ఉంటే ఇప్పుడు రివర్స్ లో మా గవర్నమెంట్ ఉన్నా కూడా మేము ఇప్పుడు రాయచోటి ఇన్సిడెంట్ మా హిందువుల మీద మా కేసులు మా మీద పెడుతున్నారు. ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? గత ప్రభుత్వం ఆనవాళ్ళు ఇంకా పోలేదు ఆ వ్యవస్థల్లో. అదే చెప్తున్నా నేను. సో మేము అంతా నిజంగా రౌడీ రాజకీయాలు చేసి ఇవన్నీ ఇవన్నీ మా మీద ఎందుకైతే మా ప్రభుత్వం ఉన్నా కూడా, అవునా కదా? సో అవే మేము ఇప్పుడు ప్రక్షాళన చేయాలి, దాని దిశగానే మేము అడుగులు వేయాలి. ఈ గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి ఆ వ్యవస్థల్లో, ఇంకా ఆఫీసర్లు కొందరు తొత్తుల్లో పనిచేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడమో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమో ఏదో చేసి ఈ ప్రక్షాళన జరగాలి. అప్పుడు మేము కరెక్ట్గా మేము డెవలప్మెంట్ దిశగా ఏదైతే వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ కోసం, సో డెఫినెట్గా ఇవి కూడా మాకు యాడ్ ఆన్ అవుతాయి. సో ఇలాంటి కరెక్ట్ పోలీస్ ఆఫీసర్లు పడితే మాకు లా అండ్ ఆర్డర్ కూడా కరెక్ట్గా ఉంటుందని మా ఉద్దేశం. అంటే పవన్ కళ్యాణ్ ముసుగులు ఏదైతే ఉందో బీజేపీ తమ యొక్క ఎజెండాని తీసుకెళ్తుంది. అంటే జనసేనకు సంబంధించి ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండాని పెట్టాడు, త్రిభాషా విధానం అని చెప్పి హిందీకి దీనికి సంబంధించి. అంటే ఉత్తరాది రాజకీయాలను తీసుకొచ్చి దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ కాదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇలా ఏం చెప్తారు బీజేపీ లీడర్? సార్ నేను ఒకటి చెప్తా వినండి. అంటే హిందుత్వం గురించి మాట్లాడితే బీజేపీ అయిపోతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఐడియాలజీని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది. సో నేను ఒక ఐడియాలజీని నమ్మితే అది నేను మాట్లాడితే అదే ఐడియాలజీ గత వేరే పార్టీ నమ్మితే వాళ్ళ వాడిని అయిపోతాను. ఎవరైనా సూడో సెక్యులర్స్ లాగా మీరు క్రిస్టియన్స్ లేకపోతే ముస్లిమ్స్ మాట్లాడితేనేమో కరెక్ట్, హిందువులు మాట్లాడితే మళ్ళీ మతోన్మాదం అవుతుంది. 100% కరెక్ట్ అది. ఎందుకంటే సూడో సెక్యులరిజం అన్న పేరు మీద, ఇవాళ రోజు సెక్యులరిజం పేరు మీద ఈ సూడో సెక్యులరిస్టులు అనేటోళ్ళే నడిపిస్తున్నారు మొత్తం అంతా. సెక్యులరిజం అంటే ఏంటి? అన్ని మతాలు ఒకటే అని మీనింగ్. కానీ వీళ్ళేం చేస్తున్నారు? కేవలం హిందూ మతం కాకుండా మిగతా ముస్లిం, క్రిస్టియన్, మిగతా మతాలు మాత్రమే మతాలు, హిందువులు మాత్రం మాట్లాడితే మాత్రం తప్ప. అంటే హిందూ ముస్లిమ్స్ ఏం చేసినా అది కరెక్ట్, సారీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏం చేసినా అది కరెక్ట్. కానీ హిందూస్ ఏమైనా మాట్లాడితే మాత్రం నువ్వు అన్సెక్యులరిస్టిక్ గా మాట్లాడుతున్నావు, నువ్వు సెక్యులర్ కాదు అంటారు. అంటే మేము మా మతం గురించి, అంటే హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళ యొక్క పండుగల గురించి బహిర్గతంగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఆజాన్ పొద్దున్న లెగిస్తే 5 సార్లు మైకుల్లో అరవచ్చు, అన్ని చేసుకోవచ్చు. ఎవరు లెగిస్తే వాళ్ళు. చర్చిల్లో వాళ్ళేమో డైరెక్ట్ గానే వాళ్ళు ఏవో మాట్లాడతారు, పాస్టర్లు ఏం మాట్లాడతారు మనకు తెలుసు, బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారో తెలుసు. మత మార్పిడి వాళ్ళు డైరెక్ట్ గానే చేసుకోవచ్చు, అన్ని చేస్తారు వాళ్ళు. కానీ ఒక హిందువు మాత్రం తన మతం గురించి మాట్లాడితే మాత్రం అది మతోన్మాదం అయిపోతుంది, అది అన్సెక్యులర్ అయిపోతుంది అది. అండ్ ఇవాళ రోజు పవన్ కళ్యాణ్ గారు అదే మాట మాట్లాడి నేను ఒక హిందువుని, నేను నా ధర్మాన్ని నేను నమ్ముతా అంటే మాత్రం ఆయన ఎందుకు బీజేపీ ఎజెండా మాట్లాడతారు? అంటే ఒక హిందూయిజం ఒక బీజేపీకి సంబంధించింది కాదండి, ఈ ప్రపంచంలో హిందువులు అందరికి సంబంధించింది హిందూయిజం అనేది. అవునా కదా? ఎవరెవరు హిందూయిజం ఫాలో అవుతుందో వాళ్ళందరూ హిందూసే. సో అన్ని మతాల అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు హిందూస్ ఉంటారు అక్కడ. సో కేవలం ఒక హిందూయిజం గురించి మాట్లాడితే అది బీజేపీ అయిపోద్దా? బీజేపీ హిందుత్వాన్ని గట్టిగా నమ్మే, సిద్ధాంత పరంగా గట్టిగా నమ్మే ఒక పార్టీ బీజేపీ, అందులో డౌట్ లేదు. మాది ఒక RSS లో బీజేపీ, RSS, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇలా మావన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ మేము హిందుత్వాన్ని గట్టిగా నమ్మే ఒక పార్టీస్ మావన్నీ, ఒక వ్యవస్థలు మావి, అందులో డౌట్ లేదు. అట్ ద సేమ్ టైం అన్య పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా హిందుత్వం మీద, హిందూయిజం మీద మాట్లాడే హక్కు ఉంటుంది. మాట్లాడేంత మాత్రాన వీళ్ళు
వాళ్ళ చెప్పు చేతలు నడుస్తున్నారన్న ఒక అభియోగాలు అది చాలా తప్పది. ఎందుకంటే అంటే మీరు ఒక విధంగా ఒక ఇండివిజువల్ గా అతన్ని ఆలోచించే శక్తిని హరింపజేస్తున్నారు మీరు. అంటే ఒక ఇండివిజువల్ గా నేను ఒక హిందూనని చెప్పుకుంటే తప్పది. ఇక్కడే మీ సూడో సెక్యులరిజం గురించి తెలిసిపోతుంది. వేరే పార్టీలు ఎవరైతే మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే అక్కడే మీ సూడో సెక్యులరిజం బయటపడిపోతుంది కదా. అంటే అతని ఇండివిజువల్ ఐడియాలజీని చెప్పకూడదు, హిందుత్వం గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే అతను బీజేపీ సంబంధించిన అని చెప్పి మీరు స్టిక్కర్లు వేసేస్తున్నారు. సో అక్కడే మీ సూడో సెక్యులరిజం కనబడుతుంది. అదే ముస్లిం గురించి ఒక జగన్ మాట్లాడినా, క్రిస్టియన్ గురించి జగన్ మాట్లాడితే అతను మాత్రం ఎంఐఎం పార్టీకి చెందినోడు కాదు, అతను మాత్రం వేరే క్రిస్టియన్ పార్టీకి చెందినోడు కాదు. అవునా కదా? సో అలా వాళ్ళు మాట్లాడితే మాత్రం వాళ్ళ ఇండివిజువల్ పార్టీస్, వైసీపీ పార్టీ మాట్లాడితే, ఇప్పుడు ఆ వైసీపీ పార్టీ ముస్లింస్ గురించి మాట్లాడితే మరి వాళ్ళు ఎంఐఎం తొత్తుల కింద మనం కూడా మాట్లాడచ్చు కదా. మరి అట్లా మాట్లాడలేదా? అవునా కదా? వాళ్ళు మాత్రం వాళ్ళ ఇండివిజువల్ పార్టీలు. కానీ ఒక జనసేన అధినేత హిందుత్వం గురించి మాట్లాడితే మాత్రం బీజేపీకి ఇదిగా అదిగా అన్నట్టుగా అభియోగాలు మోపడం ఎంతవరకు సమంజసం ఇది? అవునా కదా? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఐడియాలజీ మీది నాది ఎవరిదైనా కలవచ్చండి, తప్పేముంది. వీ కెన్ ఆల్సో డిఫర్, వీ కెన్ ఆల్సో ఎలైన్. అవునా కదా? మన ఐడియాలజీలు కలవచ్చు, విడిపోవచ్చు. అది మన ఇండివిజువల్ దీన్ని బట్టి ఉంటుంది. అంతేగాని కలిసినంత మాత్రాన వాళ్ళు మాకు తొత్తులు మేము మీకు తొత్తులం కాదు కదా. తప్పేముంది. అండ్ ముఖ్యంగా వాళ్ళ రోజు జనసేన మా అలయన్స్ పార్టీ. సో ఒక విధంగా ఇంకా ఆనందపడతాం మేము. ఆయన ఉద్దేశం, ఆయన ఐడియాలజీ కూడా మా ఐడియాలజీలతో కలుస్తుంది. అది ఇంకా మంచిదే అవుతుంది. అండ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇంకా బలమే అవుతుంది. సో అలాంటప్పుడు ఇంకా డెవలప్మెంట్ మీద ఇంకా బాగా ఆలోచించగలుగుతాం ఐడియాలజీలు కలిసినప్పుడు. అది మంచి శుభ పరిణామం కదా. సో ఇవాళ రోజు మాది శుభ పరిణామం కాబట్టి మేము ఇంకా డెవలప్మెంట్ దిశగా మేము దూసుకుపోతున్నాం. కాబట్టి ఆ ఏడుపు అక్కసుతో ఈ వైసీపీ వాళ్ళు కానీ మిగతా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇలా వాగుతూ ఉంటారు. సో అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.